if x is equal to root 3 plus root 2, then the value of x plus 1 by x is x is equal to root 3 plus root 2 అయితే x plus 1 by x ఎంత అనేది మనం సాల్వ్ చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సులువైన పద్ధతి ఏమిటంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ రూట్ 2 వాల్యూ ఇచ్చాడు. ఎప్పుడైనా మనకి x వాల్యూలో రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇలా రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ 1 అయితే మనం డైరెక్ట్గా 2 రూట్ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి ఆన్సర్ 2 రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ ఆఫ్ 2 దాని వాల్యూ ఈజ్ హెచ్ స్క్వేర్ ప్లస్ 1 బై హెచ్ స్క్వేర్ విలువ ఎంత. ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి సులువైన పద్ధతి ఏమిటంటే స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 అంటే మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ అనుకోవాలి. ఈజ్ ఈక్వల్ సమ్ ప్రకారం ప్లస్ 2 రూట్ ఆఫ్ రూట్ 2 మనం దీనిని రూట్ 9 ప్లస్ రూట్ 8 రాయొచ్చుగా. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇలా రెండింటి మధ్య డిఫరెన్స్ 1 అయితే దాని యొక్క ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ 2 రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 9. సో మనకు ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. సో మనకు కావాల్సింది 2 రూట్ ఆఫ్ 9 హోల్ స్క్వేర్ మైనస్ 2 అంటే 4 ఇంటూ 9 36 మైనస్ 2 అంటే 34. ఇదే హెచ్ స్క్వేర్ ప్లస్ 1 బై హెచ్ స్క్వేర్ యొక్క వాల్యూ.